అందరికీ నమస్కారం. మహబూబాద్ డిస్టిక్లోని తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామం నుండి శిరపంజర మూవీ డైరెక్టర్ అయిన నా మిత్రుడు నవీన్ కుమార్ గట్టు గారి ద్వారా ఈరోజు ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం కోసం మనల్ని ఆశ్రయించడం జరిగింది. అదే మూలంగా మనం ఈరోజు ఆ గ్రామానికి వాళ్ళకు మన తోచినంతగా శ్రీ శివకేశవ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు సహాయం చేయడం కోసం ఈరోజు బయలుదేరడం జరుగుతుంది. అమ్మాపురం గ్రామానికి పోయే తొర్రూరులోని కమాన్లోకి మనం ఎంట్రీ వెళ్తున్నాం. ఇదే ఆ ఊరి యొక్క ఎంట్రన్స్. మీరైతే చూస్తున్నారు అమ్మాపురం యొక్క విలేజ్ ఎంట్రన్స్ బోర్డు. అన్నని కలవడం జరిగింది. శిరపంజరం మూవీ డైరెక్టర్ అయిన నవీన్ కుమార్ గట్టు. బయలుదేరుతున్నాం. నిరుపేద కుటుంబమైన వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకు నిత్యావసరమైన ఫ్యాన్ కానీ, స్టవ్, సామాన్లు, టిఫిన్ సామాన్ కూడా వాళ్ళకి ఏం లేదు ఇక్కడ. లైటింగ్, ఫ్యాను, కరెంటు మీటరు. ఏం పేరండి మీ పేరు? ఇక్కడ ఎంతమంది ఉంటారు మీరు ఫ్యామిలీ? భార్య. అంటే ఏ ప్రాబ్లం ఉంటుంది చనిపోయింది? పిల్లలు ఉన్నారా? ఓకే. ఇంకా మీకు ఇక్కడ ఏంటిది ప్రాబ్లం ఏమున్నాయి? మీకు ఏమేమి కావాలి? సమస్యలు ఏమున్నాయి మీకు? అంటే మాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే మీరు పని చేయలేరు ఎక్కువ ఇదని మాకు తెలిసింది. అంటే మీకు ఏమన్నా మా నుంచి ఏం సహాయం కావాలి మీకు? పింఛన్ వస్తుందా? పింఛన్ కూడా రావట్లేదు. మీరు అప్లై చేసుకున్నారా? చేయలేదా? అంటే మీకు ఇక్కడ దగ్గర వాళ్ళు అప్లై చేయడానికి ఏం సహకారం లేదా? ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు ఏం సహకారం కావాలి? అంటే మీరే కట్టుకున్నారా, ఎవరైనా కట్టించారా? మీరే కట్టుకున్నారా? ఓకే. సరే, ఇప్పుడు దీనికి కరెంట్ కూడా లేనట్టుంది కదా? మీటర్ లేదు, ఫ్యాన్ లేదు. అంటే దీంట్లో ఇట్లనే ఉంటున్నారు. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 6 సంవత్సరాల నుంచి. ఓకే, తప్పకుండా మా నుంచి అయితే మీకు సహాయం చేయడానికి మేము వచ్చాము. మా శ్రీ శివకేశవ ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి పేదలకు సహాయం చేయాలనే ద్వారా మేము ఇక్కడికి వచ్చినాము. మీకు డైరెక్ట్ గా మేము కొన్ని వస్తువులు అనేది తెచ్చి వెళ్తాం. మీకు కావాల్సిన మీటర్ కానీ, కరెంట్ దాని గురించి కూడా మేము మాట్లాడే గవర్నమెంట్ ద్వారా మా ద్వారా మీకు ఒక అప్లికేషన్ కూడా మేము చేయడం జరుగుతుంది. మీకు ఏమేమి లేవు అనే దాన్ని బట్టి కూడా మేము గవర్నమెంట్ దాకా మేము తీసుకెళ్తాం. మీకున్న సమస్యల మీద మేము పేదవాళ్లకు సహాయం చేసే విధంగా మేము తీసుకెళ్తాం. మీ బాబు ఏం చేస్తాడు? అంటే ఏం పని చేస్తాడు? చదువుకున్నాడా? ఈయనేమవుతారు మీకు? అంటే ఎప్పటి నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? భార్య ఉన్నప్పటి నుంచి కూడా ఇట్లనే ఉన్నదా? అంటే భార్య చనిపోయింది. అంటే ఏ ప్రాబ్లం తో చనిపోయింది? ఏం జబ్బు? టీబీ వచ్చిందా? ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి సహాయం కావాలి? అంటే వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి. పిల్లగాడు కూడా అమాయకులే. ఎవరు పిలితే వాళ్ళ కాడికే పోతాడు, ఎవరు ఇంత పెడితే వాళ్ళ కాడనే తింటాడు, ఇంటికి పోతాడు, తప్పేగా పడతాడు. వాళ్ళకి సహాయం అంటే వండుకునేది కూడా కూరలు. గాలి పిలిస్తే ఇంత తింటారు, వీళ్ళు పెడితే తింటారు, వస్తారు కూకుంటారు. ఆకలి అయినప్పుడే మధ్యాహ్నం ఎప్పుడు ఇంత వండుకుంటారు. అదే కారం పొడి వేసుకుంటారు, తింటారు. ఇక మనం పక్కింటి వాళ్ళని చూసినప్పుడు అయ్యో గిరిగి వేసుకుంటాడు కదా అని పక్కోళ్ళు అయ్యో రానాయన అనేది ఇంత కూర ఎత్తారు, అదే ఇంత పెట్టుకొని చదువుకుంటారు, తింటారు. అయితే మేము శ్రీ శివకేశవ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. శ్రీ శివకేశవ ఫౌండేషన్ మాది. అయితే మేము ప్రతి పేద ఇంటికి చేర్చాలనేది మాకు గమ్యంగా పెట్టుకున్నాం. ఇలాంటి పేదవాళ్ళకి ఇంకా మేము చాలా వరకు సహాయం చేయాలి మాది. వీళ్ళకైతే ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి తీరడానికి మేమైతే ప్రయత్నిస్తాం. మరి కొంచెం తాగుడు బంద్ పెట్టాను. ఇంత కష్టపడి మేము వచ్చినప్పుడు ఇలాంటి
అన్ని తెచ్చుకోవాలి. బంద్ చేయాలి. ఆ పిల్లగాడు కూడా ఎవరు పిలిస్తే వాళ్ళ కాడికే పోతాడు. వాళ్ళు ఇటు రమ్మంటారు, పని చేయించుకుంటారు. మాట 5-10కి ఆశపడిపోతాడు కదా, 5-10 తెచ్చుకొని పక్కకి వేసుకోరు. అది అప్పుడే కొనుక్కొస్తుంది. ఆ తెలివి లేదు కదా, తెలివి లేక నా పని. సరే, ఇప్పుడైతే మాకు తెలిసినంత వరకు అయితే మేము సహాయం చేస్తాం. దాన్ని కూడా కరెంటు గురించి కూడా మేము మాట్లాడి లైట్ ఫ్యాన్ కూడా పెట్టించే ప్రయత్నం కూడా చేస్తాం. వాళ్ళు కూడా మంచిగా శుభ్రతగా చేసుకోమని వాళ్ళు పిల్లగాడు ఉంటే మంచిగా ఉంది. ఆ పిల్లగానికి చెప్పారు, ఆయన కూడా ఇన్నొద్దు మంచిగానే చేసేది. మొత్తం 6 సంవత్సరాల కాంచి ఇట్ అవుతాడు. సరిగా కూడా మాట్లాడలేకపోతాను. అదే ఇక ఉంటది కదా, చేయలేడు. ఎవరైనా పిలిస్తే పోతారు. ఆ 10 రూపాయలు 50 రూపాయలు వస్తే తెచ్చుకుంటారు. ఇన్ని కూరగాయలు ఉంటే కూరగాయలు తెచ్చుకుంటారు, లేకపోతే బియ్యం కంట్రోల్ బియ్యం వేస్తారు. మా పరిస్థితి కూడా గంతే ఉన్నది, కానీ వీళ్ళ కంట్రోల్ బియ్యం. ఫౌండేషన్ ద్వారా శ్రీకాంత్ రెడ్డి ఆయన టీం ఇక్కడికి వచ్చి మన జనగాం సుధాకర్ వాళ్ళ కొడుకు రమేష్ ఇద్దరికి ఫౌండేషన్ తరఫున వారికి సహాయ సహకారాలు అందించడానికి రావడం జరిగింది. వారు కొన్ని వస్తువులు కూడా తీసుకురావడం జరిగింది. అవి మనకు ఇస్తారు. ఇది ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇంట్లో ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, వాటి గురించి కూడా హెల్ప్ విధంగా వాళ్ళు మళ్ళీ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ దానికి వచ్చి మా ఊరికి వచ్చి మీరు ఈ సహాయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రామంలో ఒక పేదవాళ్ళని గుర్తించి ఇక్కడ సహాయం చేయడానికి చేసిన శివకేశవ ఫౌండేషన్ వారికి మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య చనిపోయినప్పటికీ కూడా కటిక పేదరికంలో ఉన్నారు వీళ్ళు. కొడుకు కూడా అమాయకుడు, కూతురు కూడా కూలిన చేసుకుంటూనే చిన్న మామూలు మధ్య తరగతి పేద కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేసిండు. అప్పటి నుంచి వీళ్ళ పరిస్థితి ఆడదిక్కు లేకుండా అత్యంత నిరుపేద జీవితం గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన శివకేశవ ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం తరపు నుంచి కూడా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన కరెంట్ కనెక్షన్ కానీ ఇతనికి కావాల్సిన ఇంకా గీత కార్మికుల పెన్షన్ 50 సంవత్సరాల దాటికి వస్తుంది కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కూర్చోడు, బట్టలు తీసుకో. ఓకే, ఒక్కడి పై పెట్టిరాదా పెట్టు. ఇప్పుడు మీకు నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కరెంటు మీటర్ కూడా మీకు లైట్, కరెంటు, ఫ్యాన్ గురించి రమేష్ ఇంటికి పోతే ఇంటికాల వెళ్ళిపోయినారా? నేను తొర్రుపోయినా. ఏం పని చేస్తానా ఇప్పుడు? ఏం పని? ఏం పేరు నీ పేరు? రమేష్. రమేష్. మీ ఇంటికి పోయినా లేవు కదా? తొర్రుపోయినా. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? చదువుకోలేదా? మీ నాన్న ఏం పని చేస్తాడు? తిరిగిపోతు. నువ్వు? నేను నా నాన్నని ఏమైనా పని చేసి చూసుకోవాలి కదా? ఏం పని? నాకే లేదు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర కొన్ని సామాన్లు ఇచ్చిన, ఓకేనా? నువ్వు కూడా ఏదైనా చిన్న చిన్నగా పని చేసుకుంటా మీ నాన్నని మంచిగా చూసుకో, సరేనా? మీకు ఏమైనా సహాయం కావాలన్నప్పుడు మళ్ళీ మేము వచ్చి చేస్తా ఉంటాం. మంచిగా ఏదైనా పని చూసుకొని మీ నాన్న కూడా నువ్వే చూసుకోవాలి కదా. ఆయన కూడా ఆరోగ్యం మంచిగా ఉండట్లేదు, మంచిగా ఉండాలి. అన్న నీకు ఇంటికి వచ్చి సామాన్ ఇచ్చిండు, మీకు కావాల్సిన కూడా మళ్ళీ ఏదైనా కావాలన్నా ఇస్తాడు, సరేనా? మంచిగా ఉండండి మరి.